హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. ఎలా ఉన్నారు అందరూ? సో గత 2-3 రోజులుగా న్యూస్లో ఎక్కడ చూసినా కూడా ట్రాన్స్ కమ్యూనిటీకి సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన విషయం గురించి టాపిక్ నడుస్తుందండి. ట్రాఫిక్ సిగ్నల్స్లో వాలంటీర్స్గా ట్రాన్స్ కమ్యూనిటీని నియమించాలనే ఆలోచన రావడం అనేది ఇది చాలా గ్రేట్ థింగ్ అని చెప్తున్నాను. ఎందువల్లంటే ఎలక్షన్స్కి ముందు ఎంతోమంది ఎన్నో ప్రామిస్లు చేశారు, కానీ నిలబెట్టుకున్న వాళ్ళు వెరీ తక్కువ, చాలా ఫ్యూ ఉంటారనమాట. అందులో రేవంత్ రెడ్డి గారు క్యాంపెయిన్ టైంలో తను గెలిచిన తర్వాత ట్రాన్స్ కమ్యూనిటీ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఖచ్చితంగా హెల్ప్ చేస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ నిలబెట్టుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ట్రాన్స్ కమ్యూనిటీలో జాబ్స్ కోసం, ఆపర్చునిటీస్ కోసం ఎక్కడికి వెళ్ళినా డిస్క్రిమినేషన్ ఎదురవుతూ ఉంటుంది. అన్ని పోరాడి తెచ్చుకోవాల్సిన పరిస్థితులు. అలాంటిది తనంతట తానుగా ముందుకు వచ్చేసి ట్రాఫిక్ సిగ్నల్స్ లో వాలంటీర్స్ గా ట్రాన్స్ కమ్యూనిటీని నియమించాలి అని అనుకోవడం ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అనమాట. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా రావాలి. ఎక్కడైతే భిక్షాటన చేస్తున్నారో అక్కడే గౌరవం వస్తుంది.